ఎంతమందితో వస్తున్నాడో ఎట్నుంచి వస్తున్నాడో తెలీదు. మినిస్టర్ గారి ఇంటి నుంచి స్టేషన్కి వెళ్ళడానికి 3 దారులున్నాయి. మనం ఏ రూట్లో వీడిని తీసుకెళ్తున్నామో మీనని కూడా తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా వీణ్ణి మేము తీసుకొచ్చిన ఈ కార్ మాత్రమే. ఇప్పుడు వీణ్ణి ఈ కార్లో తీసుకుని మేము వేరే రూట్లో వెళ్తాం. కిరణ్, నువ్వు మా కార్ తీసుకుని రెగ్యులర్ రూట్లో వెళ్ళు. ఓకే మేడం. రమ్య, సార్, నువ్వు నీ కార్లో ఆడిటోరియం రూట్లో నుంచి వెళ్ళు. మీనన్ మనుషులు చూస్తే డైవర్ట్ అవుతారు. ఓకే సార్. మేము చర్చ్ రూట్లో వెళ్తాం. ఓకే మేడం. ఓకే సార్. కిరణ్, కార్ కేసి ఇవ్వు. అసలు ఏం జరుగుతుంది? కేడి, దేవా బాయ్. ఇప్పుడు జేడి చర్చ్ రూట్లో వెళ్తుంది. ఇప్పుడు మన వాళ్ళని హాయ్ చెప్పు మనం. జడి, మీనన్ మనుషులు. నువ్వు పోనీ కేడి, అడ్డొస్తే బొక్కు లెక్క సెటిల్ చేస్తాను. ఏయ్, కారుస్తోందిరా. వెళ్ళనిరా. వీళ్ళేంటి కేడి, మన మీద అటాక్ చేయలేదు, మన నాపాలని కూడా చూడలేదు. రమ్య వాళ్ళు వెళ్లే రూట్లో రౌడీస్ ఉన్నారేమో అడుగు జడి. నేను మనం వెళ్ళడం కనిపించినట్టు అంత కరెక్ట్ గా ఎలా ప్లాన్ చేస్తున్నాడు? సరే, ఇప్పుడు ఏం చేద్దాం? వేరే కార్ మారి ఇంకేదైనా రూట్లో వెళ్దామా? నో, వెళ్ళదు, వెళ్ళలేదు. ఎందుకంటే జేడీ కూడా నాలాగే ఆలోచిస్తుంది. తన చుట్టూ ఏదో తప్పు జరుగుతుందని ఈ పాటికే తెలుసుకుని ఉంటుంది. మనం ఇలా రూట్లు మారుస్తూ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు అభిని తీసుకెళ్లిపోవడానికి ప్లాన్ చేసుంటాడు కేడి. మనం మీనన్ ట్రాప్ లో పడకూడదు. అలా అనుకునే నా ట్రాప్ లో పడుతుంది. ఇదే రూట్ లో 80 స్పీడ్ లో వస్తుంది. అభి కేడి, అభిని తీసుకెళ్లిపోయారు. రేదేవా, పని బండికిచ్చండి. రారా. త్వరగా త్వరగా. త్వరగా కార్తీక్.
ఇల్లేంటి ఇంత సైలెంట్ గా ఉంది? జగదాత్రి వాళ్ళు కూడా ఇంట్లో లేనంటున్నారమ్మీ. హలో ఎంఆర్ఓ గారు, నేను వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ CEO కౌశిక్ మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. మా నాన్న వజ్రపాటి మధుకర్ గారు రాసిన వీల్నామాకి నకిలీ కాపీ కావాలి. ఆ డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయింది కనుక మీరు ఆఫీస్కి వస్తే ఆ ఫైల్ మీకు అందజేస్తామమ్మా. ఓకే అండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. పెద్దనాన్న రాసిన డాక్యుమెంట్ చింపేస్తే చాలనుకుంటే అక్కేంటి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇంకో డాక్యుమెంట్ తీసుకుని వస్తానంటుంది. ఆ అమ్మి ఓ తూరు ఏదైనా చెయ్యాలనుకుంటే అది చేసేదాకా నిద్రపోదు కదా. అయినా మన ఆస్తిని ఎవరికో రాసివ్వటానికి వదినకి మనసులా వస్తుంది? మనకి తప్ప ఇంకెవ్వరికి రాసివ్వడానికైనా మనసు ఉంటుంది.